నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం పద్మాకరాఖ్య పర్యంతాం వందే గురు పరంపరాం. సమస్త సన్మంగళాన్ని సంతు. ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందాలకు నమస్కరిస్తూ, అలాగే ప్రణవ పీఠాధీశులు, త్రిభాష మహాసహస్రావధాని, అభినవ సుఖ, సరస్వతీ పుత్ర ఇత్యాది అనేక బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురువరేణ్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ, తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరికీ ఈ శివభక్త విజయము అనే కార్యక్రమంలోకి ఆహ్వానం పలుకుతూ, మనం ఈ రోజున మూర్తి నాయనారు అనే ఒక శివభక్తుని యొక్క చరిత్రను తెలుసుకుందాం. మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక శివభక్తుని యొక్క కథను తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున మూర్తి నాయన, అంటే అసలు పేరు మూర్తి, శివభక్తుడు కావడం వల్ల నాయనారు అనే పేరు తగిలించాం. మూర్తి నాయనారు, మూర్తి నాయనారు అవుతుంది. గత కథల్లో మనం చూసినట్టయితే చోళ దేశము, చోళుల పరిపాలన, చోళ రాజులు, సముద్ర వ్యాపారం, ఇవన్నీ మనం కథల్లో అక్కడక్కడ బాగానే వచ్చాయి మనకి. ఈనాటి కథలో పాండ్యులు వస్తారు, పాండ్య దేశ ప్రభువులు. అది కూడా ఓ ప్రసిద్ధి చెందిన వంశం. పాండ్య వంశం కూడా గొప్ప గొప్ప రాజులు దాంట్లో కూడా పరిపాలన చేశారు. అత్యంత శ్రీమంతులు అందరూ కూడా. అంటే వ్యాపారాలందరికీ సముద్ర వ్యాపారాలు, ముత్యాలు, ఒక వెంపునైతే లవంగాలు, ఇలాంటి యాలకుల లాంటి సుగంధ ద్రవ్యాలు, ఈ వ్యాపారాలతో అత్యద్భుతమైనటువంటి సంపదలను కలిగి ఉన్నారు ఈ పాండ్యరాజులు కూడాను. అయితే అన్నిటికీ మించి వీరి ప్రాంతంలో తామ్రపర్ణి నది ప్రవహిస్తుంది. ఎప్పుడైనా ఒకటి మనం చూడండి, నదీ పారివాహక ప్రాంతాల్లో మాత్రమే నాగరికత పెరుగుతుంది, జనం ఎక్కువ మంది, జన సమర్థత కలిగి ఉంటుంది, ప్రజలు సుఖంగా ఉంటుంది. పాడి పంట ఉంటేనే సుఖం, ఎడారులో ఉంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి ఇక్కడ కూడా తామ్రపర్ణి నది పరివాహక ప్రదేశం ఈ రాజ్యంలో ఉంది. కాబట్టి చక్కగా తాగడానికి నీరు, సాగునీటి నీరు, ఇట్లాగా పాడి పంట సుఖంగా ఉండడానికి అవకాశం వస్తుంది. దాంతోపాటు తోటలకు లెక్కే లేదు. అటు కొబ్బరి తోటలు, అరటి తోటలు, యాలక తోటలు, లవంగాలు, ఇలాంటి తోటలన్నీ కూడా చక్కగా వెళ్ళి విరిసి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటుగా సకల సంపదలని చేకూరుస్తున్నాయి ఈ నది యొక్క జలాలు, నదీ జలాలు. అన్నిటికీ మించి ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ఈ పాండ్య దేశంలో చందన వృక్షాలు, అంటే గంధపు చెట్లు. మనకు తెలుసు కదా, గంధపు చెట్లు చాలా ఖరీదుగా ఉంటాయి. అసలు యథార్థాన్ని మనం గ్రహించాలంటే, చందనపు చెట్టు ఒకటి ఉంటుంది మధ్యలో, దాని చుట్టూ ఉన్న చెట్లు ఉంటాయి చూశారు, అవన్నీ గంధపు చెట్లు కాదు, మామూలు చెట్టు, పిచ్చి చెట్లు. అయితే ఈ గంధపు యొక్క సువాసన చేత ఆ పిచ్చి చెట్లు కూడా గంధపు చెట్లుగా మారిపోతాయి. వీటికి కొన్ని న్యాయాలు ఉన్నాయి. మర్కట కిశోర్ న్యాయం అని, తర్వాత ఇలాగా ఈ అంటే ఒకదాన్ని బట్టి ఒకటి తయారవుతూ ఉంటుందన్నమాట. ఇలాగే ఈ చందన వృక్షాన్ని బట్టి చుట్టూ ఉన్నటువంటి వృక్షాలు కూడా చందన వృక్షాలుగా మారిపోతాయి. అయితేట ఎంత గొప్ప విశేషం అంటే, మనం చాలా ఖరీదు పెట్టుకునేటటువంటి ఆ చందనపు ముక్కలని అక్కడున్న నివాసులు ఏం చేస్తారంటే, ఆ చందనపు ముక్కల్ని పొయ్యిలో పెట్టి అన్నం వండుకుంటారు. అది అక్కడ గొప్ప విశేషం. అంటే వాళ్ళకి సమృద్ధిగా దొరుకుతుంది, చందన వృక్షాలు ఉన్నాయి బోళ్ళు, ఇక్కడ కొట్టేయడం, పొయ్యిలో పెట్టేసుకోవడం. అదే మనకైతే అది ఒక మరి విశిష్టమైనటువంటి ముక్క కాబట్టి
భగవంతుడికి మనం గంధం అరగదీసి అర్పించడానికి ఉపకరించేటటువంటి ఒక వస్తువుగా పదార్థం కాబట్టి అత్యంత గౌరవంగా చూస్తాం, డబ్బులు ఎట్టుకుంటాం. వాళ్ళు పొయ్యిలోనే పెడతారు. అది ఆ పాండ్య దేశంలో నివసించే వారి యొక్క స్థితిగతులు అలా ఉంటాయి. అన్నిటికీ మించి అక్కడ కోర్కై అనేటటువంటి ఒక సాగర సంగమ ప్రదేశం ఉంది. అంటే తామ్రపర్ణి అనేది వెళ్ళి ఈ కోర్కై అనే చోట సముద్రంలో కలుస్తుంది, పడమర సముద్రంలో. ఇక ఆ సముద్ర ప్రదేశం అంతా కూడా చక్కగా చూడడానికి అందమైనటువంటి, సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి సోయగాలతో, ప్రకృతి వికాసంతో చూడడానికి చాలా సరదాగా అందంగా ఉంటుందట ఆ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ ఈ పరివాహకం అంటే తామ్రపర్ణి వెళ్ళి కోర్కైలో కలుస్తుందని చెప్పుకున్నాక సముద్రంలో, ఆ సముద్ర గర్భంలో అక్కట ముత్యాలు దొరుకుతాయి. మంచి ముత్యాలు. ఇప్పుడు చాలామంది ముత్యాలు అమ్మున్నారు. ఇవన్నీ కూడా కృత్రిమ ముత్యాలు, నిజమైనవి కాదు. నిజమైనటువంటి ముత్యాలు సముద్రంలోని చెప్పల్లో దొరుకుతాయి, లేదా అడవుల్లో ఉండేటటువంటి మనం గెడలు అంటాం కదా, ఆ గెడల యొక్క బాగా లావుగా ఉన్నటువంటి, చాలా కాలం నుంచి ఉన్నటువంటి గెడల యొక్క మొదట్లో కూడా బియ్యం ఉంటాయి, ముత్యాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. ఇట్లాగా ఈ ముత్యాలు మంచి ముత్యాలు కాబట్టి చాలా ఖరీదుగా ఉంటాయి. వాటితో వ్యాపారం చేసేవారు. ఇవిట ప్రతి వాళ్ళ ఇంట్లోనూ రాసులు రాసులుగా పోసుకునేవారు. అది విశేషం. అంటే అంత ముత్యాలు అక్కడ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఆ ప్రదేశంలో, కోర్కై ఆ ప్రదేశంలో. అయితే ఈ దొరికేది కోర్కై ప్రాంతమైన రాజులందరూ కూడా మధురని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. ఇప్పుడు దాన్ని మనం మధురై అంటున్నాం. అంటే తమిళనాడు అన్నీ కూడా ఐకారం చేరుతుంది. తిరుమలై అంటే తిరుమల, మధురై అంటే మధుర, కొడైకనాల్ అని ఇలాగేంటంటే ఐకారం చేరుతూ ఉంటుంది. ఈ మధురై వాళ్ళ రాజధాని. ఇక చూడండి, ఆ పట్టణం ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ముత్యాలు రాసులు రాసులుగా పోసి అమ్మేస్తారు. ఏదో మనం మామూలు సాధారణ వస్తువులు అమ్మినట్లుగా అమ్మేస్తారు వాళ్ళు. అంత ముత్యాలు ఆ సముద్ర గర్భంలో దొరుకుతాయి వాళ్ళకి. సరే, ఏది ఏమైనప్పటికీ అసలు అద్భుతమైన ప్రదేశం మధురా నగరం కూడాను. ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆ మధురై నగరంలోనే మీనాక్షిదేవి ఉంది. అందుకే మధుర మీనాక్షి అంటూ ఉంటాం కదా. అమ్మవారు ఆ చల్లని తల్లి తన చల్లని చూపుల చేత ప్రజలందరినీ ఆ రోజుల్లో కాపాడింది, ఇప్పుడు కాపాడుతుంది, ఎప్పుడూ కాపాడుతుంది. ఆమె నమ్మిన వారిని, కొలిచిన వారికి ఎప్పుడూ ఆమె రక్షిస్తూనే ఉంటుంది. అటువంటి మీనాక్షిదేవి అక్కడ చక్కగా ఒక దేవాలయంలో చాలా బాగుంటుంది. ఇక చెప్పుకున్నట్టుగా ఈ వర్తకులందరూ కూడా ఈ ముత్యాల వ్యాపారం, ఈ యాలకుల వ్యాపారం, ఈ రకమైనటువంటి వ్యాపారాలతో బాగా ఐశ్వర్యంతో బాగా ఉన్నారు. అటువంటి పుణ్యక్షేత్రంలో మూర్తి అనేటటువంటి ఒక శివభక్తుడు జన్మించాడు. పుట్టుకతోనే భక్తుడు ఆయన. అంటే పుట్టుకతోనే భక్తుడు అంటే కాస్త వచ్చి ఆటలాడుకుని అటు ఇటు తిరిగేటటువంటి వయసు దగ్గర నుంచి శివ 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 పరమేశ్వర పరమేశ్వర అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏది అంటే దాన్ని పిల్లలు అనుకరిస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళందరూ హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, పరమేశ్వర పార్వతీ ఇట్లా అనుకుంటుంటే ఇతను కూడా శివభక్తి అబ్బి చిన్నప్పటి నుంచి దేవాలయానికి వెళ్ళడం, అక్కడ పూజలన్నీ చూస్తూ ఉండడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, దాంతో చిన్నప్పటి నుంచి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్నప్పటి నుంచి శివభక్తి బాగా ఎక్కువైపోయింది మన మూర్తి గారికి. అయితే ఆ తర్వాత భక్తుడు కాబట్టి నాయనారు చర్చ మూర్తి నాయనారు అయ్యాడు, పక్క పెడదాం. అయితే ఇతడు ఏం చేసేవాడంటే, వీళ్ళ కుటుంబం కూడా సంపన్న కుటుంబం, ఐశ్వర్యానికి లోటు ఏమీ లేదు. ఇతను అనుకున్నట్టే ఏమైనా సరే అమ్మవారికి సుందరేశ్వరుడు అయ్యేవారు. వీరిరువురికి కూడా చందన వృక్షాలు ఉంటాయి అనుకున్నాం కాబట్టి చందనపు చర్చ అంటే చక్కగా ఈ సాన మీద అరగదీసి, అందుకే ఇప్పుడు కూడా పండితులు ఏం చెబుతున్నారంటే శ్రీచందనం సమర్పయామి అని పూజ చేసినప్పుడు మనం బజార్ నుంచి డబ్బాలు తెచ్చి
ఆ డబ్బాలో ఉన్న గంధాన్ని నీళ్ళలో కలిపి అది చల్లడం కంటే సాన మీద గంధపు చెక్క అరగదేయండి మంచిది, అదే చేయాలి న్యాయం. ఎందుకంటే వాడు 10 రూపాయలకి ఇంత డబ్బా ఇస్తున్నాడు. ఆ 10 రూపాయల డబ్బాలు ఈ అమ్మినవాడు కొంత డబ్బు ఉండాలి, లాభం ఉండాలి, ట్రాన్స్పోర్ట్ కొంత, ఆ తయారు చేసిన వాడికి కొంత, డబ్బా కొంత, అన్నీ 10 రూపాయలు పోతే దాంట్లో ఏముంటుంది? ఆ గంధం ఉంటుంది. ఆ గంధపు చెక్క యొక్క పొడి దాంట్లో నిజంగా ఉంటుందా? ఉండదు. ఇందాక చెప్పాను, ఒక గంధపు చెట్టు ఉంటే మైల్ దూరం వరకు, కిలోమీటర్ దూరం వరకు అన్నీ కూడా ఆ గంధపు వాసన వస్తాయని. అటువంటి పిచ్చి మొక్క ఏవో పట్టుకొచ్చి గంధం పొడి కాస్త కలిపి చేస్తారు తప్ప అది సరైనది కాదు. అందుకే సాన మీద అరగదీసినటువంటి గంధం వేస్తే, శ్రీచందనం వేస్తే భగవంతుడు ప్రీతి చెందుతాడని చెప్పి అంటున్నారు పండితులందరూ కూడా. ఇతను కూడా అవే విధంగా ఓ పెద్ద సాన తెప్పించి ఆ సాన మీద గంధపు చెక్కలు అరగదీసి ఈ సుందరేశ్వరుడికి మీనాక్షిదేవికి కూడా ప్రతిదినము కూడా చందనాన్ని అర్పించడం అనేది ఇతని అలవాటు, నిత్యకృత్యం. ఆ విధంగా రోజులు జరుగుతున్నాయి. చందన చర్య అంటే అమ్మవారికి అయ్యవారికి చందనం సమర్పించడం జరుగుతూనే ఉంది. అయితే ఒకసారిట ఇలా జరుగుతూ ఉంటే అపారమైన సైన్యంతో పాండ్యరాజును ఓడించడం కోసం ఆంధ్రదేశం నుంచి ఒక చక్రవర్తి యుద్ధానికి వచ్చేసాడు. ఈ అకస్మాత్తుగా వచ్చేసరికి సంసిద్ధుడిగా లేడు అని ఒక కారణం అయితే, అంత శక్తి సంపన్నుడు కూడా కాదు పాండ్య దేశపు రాజు. దాంతో ఓడిపోయాడు. ఆ ఆంధ్ర రాజు ఆ పాండ్య దేశాన్ని తన యొక్క స్వాధీనం చేసేసుకున్నాడు. మధురని తన రాజధానిగా పరిపాలన కొంతకాలం సాగించాడు. అతను చేసిన పని ఏంటంటే, వీళ్ళందరూ కూడా శివభక్తులు, పరమేశ్వరునికి అందరూ కూడా చందనం సమర్పిస్తున్నారు. ఇక్కడేమో చందనపు చెక్కలు బాగా దొరుకుతాయి, ముక్కలు బాగా దొరుకుతాయి. కాబట్టి వీళ్ళ యొక్క పూజ ఆపాలి అంటే ముందు గంధపు చెక్కలు దొరకకుండా చేయాలి. ఆ గంధపు చెక్కలు దొరకకుండా చేయాలంటే వాటిని ఎక్కడికొకటికి రవాణా పంపించేసేయాలి అని ఒక ఆలోచించి ఈ ఆంధ్రదేశపు చక్రవర్తి ఎక్కడా కూడా అసలు గంధపు చెక్క దొరకకుండా చేసేసాడు. మచ్చు కూడా ఎవరిళ్లలోనూ గంధపు చెక్కలు లేవు. దాంతో సుందరేశ్వరుడికి, మధుర మీనాక్షికి కూడా గంధం సమర్పించడానికి కూడా చాలా కష్టమైపోయింది. ఏదో ఎవరైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే కాస్త తప్ప సమృద్ధిగా చందన సమర్పణకి ఎవరికి అవకాశం లేకుండా పోయింది. ఆ రాజు చేసినటువంటి పని వల్ల. ఇప్పుడు ఏం చేయాలి? మన మూర్తి నాయనారు ఒక నియమం పెట్టుకున్నాడు కదా, చందనం ప్రతిరోజు కూడా అమ్మవారికి అయ్యవారికి సమర్పించాలి, అయితే భోజనం చేయదని అనుకున్నాడు. ఖరీదు ఎక్కువైనా లేదా తన సొమ్మంతా పోయి భేదవాడైనప్పటికీ అప్పో సొప్పో చేసో, కూలి పని చేసో, నాలి పని చేసో చందనం కొని సమర్పిద్దామంటే అసలు చందనపు ముక్కలే దొరకట్లేదు. ఎక్కడి నుంచి తెచ్చిపెడతాడు? ఎలా తెచ్చిపెడతాడు? దాంతో చాలా దిగులు పొందిపోయి, ఇక నేను ఇప్పటి వరకు కూడా ఈ మీనాక్షి అమ్మవారికి, సుందరేశ్వరుడికి చందనాన్ని చక్కగా సమర్పించాను. పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోవడం చాలా కష్టం కాబట్టి ఇలా చేసిన చోట నేను చందనం ఇవ్వకుండా ఉండలేను కాబట్టి ఇక ఈ ప్రాంతంలో ఉండకూడదని చెప్పి ఆ దగ్గరలో ఉన్నటువంటి చొక్కలింగేశ్వరుని యొక్క ఆలయంలోకి వెళ్ళిపోయాడు. అది పెద్ద దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. చొక్కలింగేశ్వర స్వామి యొక్క అది ఈశ్వరాలయమే, పరమేశ్వరుడే. ఎక్కువ ఆ ప్రాంతం అంతా పాండ్య చోళ దేశాలు రాజులందరూ కూడా శివభక్తులు కాబట్టి అక్కడ శివాలయాలు, ఆ ఆలయానికి మనం మరి ఇవి కూడా మాన్యాలు ఇవ్వడం, మనులు మాణిక్యాలు బహుమతి ఇవన్నీ చేస్తూ ఉండేవారు. కాబట్టి కళకళలాడుతూ ఉండేవి దేవాలయాన్ని కూడా. ఇదిగో ఈయన చొక్కలింగేశ్వరుని ఆలయంలో వెళ్ళిపోయాడు. వెడుతూ అమ్మవారిని అయ్యవారిని ఒకసారి చూశాడు. అమ్మా, అయ్యా, ఇంతవరకు నా సాయి శక్తులా మీకు చందనాన్ని సమర్పించాను, ఇప్పుడు సమర్పించే అవకాశం లేకుండా పోయింది. నేను ఏమి చేయగలను? అశక్తుడిని, అసమర్థుడిని, సమర్పించలేని వాడిని, నన్ను క్షమించండి అని చెప్పి ఆ భగవంతుడిని, అమ్మవారిని ఇద్దరిని కూడా చక్కగా ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఆలోచించాడు, ఈ ఆంధ్ర చక్రవర్తి ఉన్నంతకాలం మనకి చందనం దొరకదు, చందనం ముక్కలు దొరకవు.
అంతవరకు ఈ అమ్మవారికి అయ్యవారికి చందనం సమర్పించడం కుదరదు. ఏమి చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చింది. అది మంచా చెడా పక్క పెడదాం. ఆయనకి మంచి అనిపించింది, మనకి మంచిది కాకపోవచ్చు, అది వేరే విషయం. మరి ఇప్పుడు ఈ అమ్మవారికి సుందరేశ్వరుడికి నిత్యము కూడా గంధము అరగదీసేటటువంటి ఆ సానరాయి ఉంది కదా, సానరాయి ఉంది కదా, గంధపు చెక్కే కదా కావాల్సింది. గంధపు చెక్క లేకపోతే పోయే, ఇదిగో నా మోచేతి ఎముక ఉంది అని చెప్పి అదొక భక్తి. భక్తిలో చాలా రకాలు ఉన్నాయి, అదొక భక్తి. దాంతో ఏం చేసేట, ఆ రాయి మీద ఇతని మోచేతిని అరగదీసి ఆ వచ్చినటువంటి గంధాన్ని స్వామివారికి అమ్మవారికి అయ్యవారికి సమర్పించమదు. అది మంచా చెడా తప్ప ఉప్ప భక్తునికి అవన్నీ ఉన్నప్పుడు భక్త తిన్నాడు ఏం చేశాడని పచ్చి పంది మాంసం ఒక రోజు పెట్టాడు. తప్ప ఉప్పు అంటే అతని భక్తి అటువంటిది. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే అలా మేము కూడా పెట్టచ్చా? మీరు పెట్టచ్చు, పెట్టకూడదని కాదు, కానీ అతనిలాగా కన్ను ఇవ్వగలరా? ఒక గంటలో నీరు కారుతుందని చెప్పి కన్ను పెట్టాడే, 2 గంటలో కాదు 2వ కన్ను ఇవ్వడం సిద్ధపడ్డాడే. మీరు అంత భక్తి కలిగి ఉంటే మీరు ఆ భగవంతుడికి పచ్చి మాంసం పెట్టండి, అభ్యంతరం లేదు. అంటే ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు. అతని భక్తి అతనిది. ఇతను ఆ మోచేతిని అరగదీస్తుంటే నెత్తురు వచ్చేస్తుంది, బాబు చాలా బాధపడుతున్నాడు, నొప్పిగా ఉంది. అయినా సరే వెనుకంజ వేయకుండా గంధం ఆ ఎముకతో కూడిన గంధం తీసి వారు స్వామివారు సమర్పించడం మొదలుపెట్టాడు. అంతే. ఇక దాని గురించి అయ్యో నా ఎముక పోతుందేమో, నా శరీరం పాడైపోతుందేమో అని ఆలోచన తీసి అరగదీశారు, సమర్పించేశాడు. వెంటనే పరమేశ్వరుడికి జాలి కలిగింది. అయ్యయ్యో, ఈ భక్త శిఖామణి చందనం ఇస్తున్నాడంటే సంతోషించాను, అది దొరకకపోతే ఎముక చందనం అయితే ఎముక చందనం ఇచ్చినందుకు ఆయన ఏం బాధపడలేదు, కోపం రాలేదు. భక్తుని యొక్క ఎముక అరిగిపోతుంది, ఇబ్బంది పడుతున్నాడని జాలి తప్ప నాకు పని చేయదు, ఆ గంధం మంచిది కదా అని అనలేదు. ఆయన ఇలా చేస్తున్నాడు, ఇతన్ని అనుగ్రహించాలి, ఇతని మీద దయ చూపించాలని చెప్పి ఆ పరమేశ్వరునికి జాలి కలిగింది మహానుభావుడికి. ఇక వెంటనే ఆ రాత్రి అతనికి కనిపించి ఎదురు నిలబడి, అమ్మయ్యా ఓ మూర్తి నాయనారు, నీ భక్తికి చాలా మెచ్చుకున్నాను, నువ్వు చాలా భక్తుడి, అందులో అనుమానం లేదు. చందనం దొరక్కపోతే శరీరంలో ఎముకను కూడా అరగదీసి నువ్వు చందనం కింద అర్పిస్తున్నావు, ఇంతకంటే భక్తుడు ఎవడుంటాడు కనుక నీకు ఒక వరం ఇస్తాను. తెల్లవారేసరికి ఆంధ్రదేశపు చక్రవర్తి కాస్త మరణిస్తాడు. వెంటనే నిన్ను ప్రజలు రాజు కింద ఎంపిక చేసుకుంటారు, స్వీకరిస్తారు. అప్పుడు నువ్వు మళ్ళీ మామూలుగా నా ఆలయాల్లో, అమ్మవారి ఆలయంలో, అయ్యవారి ఆలయంలో చక్కగా శ్రీచందనాన్ని మంచి గంధాన్ని సమర్పించవచ్చు అనేసరికి ఇదేమిటిది, తెల్లారేసరికి ఆయన పోతాడా? ఆశ్చర్యంగా ఉంది. అయినప్పటికీ పరమేశ్వరుడు చెప్పాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, జరుగుతుందని నమ్మకం లేకపోయినా చెప్పింది ఎవరు? పార్వతీ సమేత పరమేశ్వరుడు. నమ్మి తీరవలసిందే, అందులో అనుమానం లేదు. ఆయన భక్తులు కూడా కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. ఒక మూల ఈ చేతిలో ఆ ఎముక అరిగిపోయింది, బాధతోనే ఉన్న, ఎత్తలేకపోయాడు. ఎత్తలేక 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు ఆ పరమశివుడికి. సరే, ఎప్పుడైతే అతను 2 చేతులు ఎత్తి ఇలా నమస్కారం చేశాడో లేదో, ఇప్పుడు ఈ అరగదీయడం వల్ల పై చర్మము కొంతవరకు ఎముక అరిగిపోయాయి కదా, ఇలా పైకెత్తి నమస్కారం చేసేసరికి విచిత్రంగా యథాపూర్వంగా, అంటే అంతకుముందు ఎలా ఉందో ఈ మోచేయి, ఇదంతా చర్మము, లోపల మాంసము, గుజ్జు, ఎముక, ఇవన్నీ యథార్థంగా వచ్చేసింది. అది భగవంతుని యొక్క అనుగ్రహం. అంటే వచ్చేసిన తర్వాత ఆ గంధాన్ని సమర్పించడం, ఈ మామూలు ఎప్పుడైతే ఇవి రాజుగారు మరణిస్తేనే కదా గంధపు చెక్కలు వచ్చేవి చెప్పేశాడు ఆయన. సరే, భగవంతుడు చెప్పాడు, నమ్మాలి కాబట్టి రాత్రి పడుకున్నాడు. తెల్లవారు లేచేసరికి చూసేసరికి ఏముంది, ఆ రాజకోటలో అంతా ఏడుపులు పెడబబులను. ఏమిటని విచారిస్తే ఆంధ్రదేశ చక్రవర్తి మరణించాడు. నిద్రలోనే పోయాడు ఆయన. కొంతమంది ఆ నిద్రలో పోతూ ఉంటారండి,
మంచో చెడో అది ఒక నిజంగా అదృష్టం కింద భావించాలి. అందుకే పెద్దలు ఏమంటారంటే, ఎలా జీవించావు అన్నది లెక్క కాదు, ఎలా మరణించావో అది లెక్క అంటారు. భక్తుడు ఎప్పుడూ కూడా సునాయాసంగా మరణం పొందుతాడండి. మంచమే పడిపోవడం, 4-5 ఏళ్ళు 3 ఏళ్ళు ఏడాదో కోమాలోను, మరి మలమూత్రాలని దాని మీద ఉండి చూసేవాడికి, చేసేవాడికి, వినేవాడికి, వాడికి విసుగొచ్చేట్లే కాకుండా భక్తుడైనడు 1 పూటో 2 పూటలో ఇబ్బంది పడతాడు, వెంటనే అలా ఒరిగిపోయి ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. అది ఒక విధంగా అదృష్టమే. సరే, ఏదేమైనా ఈ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఈ రాజు ఈ శైవాన్ని బాగా మొత్తం ఎవ్వరూ కూడా శివుణ్ణి ఆరాధించకూడదు, ఎవరు కూడా శివుని గురించి పాటలు పాడకూడదు, ఇలా కట్టుదిట్టం చేసి జైన మతాన్ని బాగా వ్యాప్తి చేయించాడు. ఆ జైన మతం బాగా రాజుగారు మరి ఆజ్ఞాపిస్తే ఆచరించక తప్పదు కదా, ఇష్టం ఉందా లేకపోయినా. కొంతమంది ఆచరిస్తున్నారు, అలా జరుగుతుంది. కొంతమంది దొంగచాటుగా ఈ ఈశ్వరుని, మీనాక్షి అమ్మవారిని చక్కగా సేవిస్తూనే ఉన్నారు దొంగచాటుగాను, ఇలా జరుగుతుంది. వెంటనే పరమేశ్వరుడు చెప్పాడు, తెల్లవారేసరికి ఆ ఆంధ్రరాజు జైన మతాన్ని స్థాపించిన వాడు జైన మతాన్ని వ్యాప్తి చేస్తున్నాడు, మరణించడం. సరిగ్గా అంతే జరిగింది. లబోదిబం అన్నారు అంతఃపుర స్త్రీలు, వాళ్ళు వీళ్ళు దగ్గర వాళ్ళు అందరూ కాదు కదా, వీళ్ళంతా శివభక్తులు. వాళ్ళందరినీ బలవంతాన గుళ్ళోకి వెళ్ళకుండా చేశాడు, గుళ్ళో అర్చన ఆరాధన ఏమీ లేకుండా చేశాడు. కాబట్టి వీళ్ళకి అతనంటే కోపమే. శని విరగడైందని అంటుంటారు, పేడ విరగడైంది అంటుంటారు, వాళ్ళని సంతోషించారు. సరే, వాళ్ళ ఆచార ప్రకారం ఏం చేశారంటే జైన మతాన్ని అనుసరించి అతనికి అపరకర్మలు చేశారు. ఈ కర్మలు అపరకర్మలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి, చూస్తున్నాం కదా మనం కూడా. కొంతమంది ఏమో ఈ పిడకల మీద పుల్లల మీద పెట్టి కాలుస్తారు, భస్మం చేసేస్తారు ఈ శరీరాన్ని. కొంతమంది నేలలో పాతి పెడతారు, ఖందనం అంటాం దాన్ని, చూసేవారు. అట్లాగే తీసుకెళ్ళేటప్పుడు కొంతమంది పడుకోబెట్టి తీసుకెళ్తారు. కొంతమంది ఈ స్వర్ణకారులు అయితే, అంటే బంగారం తయారు చేసే స్వర్ణకారులు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఇట్లా రకరకాలుగా ఆచారాలు తేడా ఉంది. వీళ్ళు కూడా వాళ్ళ జైన మతాన్ని అనుసరించి చక్కగా తీసుకెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసేసుకున్నారు. ఇప్పుడు ఈ నగరానికి, ఈ దేశానికి రాజు లేకుండా పోయాడు. ఎప్పుడు రాజు లేకుండా ఉంటే దొంగలు వచ్చి మీద పడతారు, శత్రువులు వచ్చి మీద పడతారు. కాబట్టి అప్పటికప్పుడు ఈ ప్రజలందరూ కూడా గుమిగూడి మధుర నగరంలో ఒక మాట అనుకున్నారట, ఈ ఏనుగుకి ఒక దండ ఇద్దాం, ఈ దండ ఎవరి మెళ్ళో వేస్తే అతడే రాజు అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు. కానీ ఇదే నిర్ణయాన్ని పరమేశ్వరుడు మూర్తికి చెప్పాడు. తెల్లారేసరికి వాడు కాస్త మరణిస్తాడు, నువ్వు కాస్త రాజు అయిపోతావంటే నమ్మలేదు. ఎవడన్నా ఆశ్చర్యం, రాజు అవడం ఏంటండి, నేనేంటి రాజు ఏంటి అనుకున్నాడు, వాడేంటి చావడం ఏంటి అనుకున్నాడు. కానీ వాడు చచ్చిపోయాడు. పరమేశ్వరుని యొక్క మాటలు వృధా పోతాయేంటండి, అబద్ధం, అదేమన్నా అసత్యమా? అప్పుడు అనుకున్నాడు, నేను రాజుని ఎలా అవుతాను లోపల ఆందోళన చెందుతున్నాడు. ఈలోగా వీళ్ళు ఏం చేశారు, ఆ ఏనుగుకి ఒక దండ ఇచ్చి ఇది ఎవరి మెడలో వేస్తే వాడే రాజు అనుకున్నారు కదా. ఆ ఏనుగు చుట్టూ వెనకాలే పరిగెత్తడం మొదలెట్టారు అందరూ. ఆ వీధి తిరిగింది, ఈ వీధి తిరిగింది, ఆ వీధి తిరిగింది, అన్ని వీధి తిరిగి ఈ చొక్కలింగేశ్వరుని ఆలయం ఉన్నటువంటి రోడ్డుకి వచ్చింది, ఆ వీధికి వచ్చింది. మన మూర్తి నాయనార్ గారు ఏం చేశారంటే ఆ భగవంతుని అంతవరకు ఆరాధన చేసి, ఏమిటో హడావిడిగా ఉంది, డప్పులు డాములు వాయింటూ వస్తున్నారని చెప్పి వీధిలో గేడు తిరిగి వచ్చి చూసిన దాకా ఉండి ఆ ఏనుగు అమాంతంగా వచ్చి ఆ దండ కాస్త ఈ మూర్తి మెడలో వేసేసి తొండంతో చుట్టేసి నెత్తి వీపు మీద పెట్టేసుకుంది. ఇక అక్కడి నుంచి ఈ నగారాలు మోత మోగిపోయాయి, మంగళ వాయిద్యాలని. ప్రజలందరూ కూడా జై జయనాదాలు చేశారు. మూర్తిరాజు గారికి జై అని చెప్పి జై జయనాదాలు చేశారు. ఆశ్చర్యపోయాడు. భగవంతుడు చెప్పాడు కానీ నేను నమ్మలేదు, పోనీ వాడేదో మరణిస్తాడంటే పోనీ చచ్చిపోయాడు అనుకుందాం, నేను రాజునవడం ఏంటి అని చాలా ఆశ్చర్యంలో మునిగిపోయాడు మన మూర్తి నాయన గారు. సరే, ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో వాళ్ళంతా కూడా రాజభవనాన్ని తీసుకెళ్లారు. శాస్త్రోక్తంగా ఆయన సింహాసనం కూర్చోబెట్టారు, రాజుగా అభిషిక్తులు చేశారు. అందరూ మంత్రులు, సామంతులు, పురోహితులు అందరూ కూడా ఈయన రాజుగా అంగీకరించి. ఇక
ఆ రాజభవనం అంతా కూడా మంగళ వాయిద్యాలతో మారుమ్రోగిపోయింది. అయితే సింహాసనం మీద కూర్చోండి అన్నప్పుడు ఒక షరతు నియమం పెట్టాడు. ఓ ప్రజలారా, మీరు కూర్చోమంటున్నారు, కూర్చుంటా, పరిపాలన చేస్తా, కానీ నాకు ఒక నియమం ఉంది, మీరు నాకు ఆ మాట ఇవ్వాలి. ఇప్పటిదాకా మన రాజు జైనుడై ఉండి జైన మతాన్ని వ్యాప్తి చెందించి జైన మతాన్ని ఆచరించాలి, జైన మతాన్ని తప్పనిసరి తీసుకోవాలని చెప్పి బలంతో పెట్టి అందరినీ మార్చేశాడు. మన శైవం కాస్త పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా నాకు ఆ మాట ఇవ్వాలంటే మేము జైన మతాన్ని దూరం చేసేస్తాము, అసలు జైన మతాన్ని అసలు కనిపించకుండా వినిపించకుండా చేసేస్తాం, మరలా మన శైవ మతాన్ని పరమేశ్వరుని ఆరాధనని అభివృద్ధి చేస్తాం అని ఒక ప్రమాణం చేస్తే అప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటాను, అది నాకు సింహాసనం వద్దు బొమ్మన్నాడు. అది భక్తి అంటే. సింహాసనం మీద కూర్చునేటటువంటి అవకాశం వచ్చినా పరమేశ్వరుడి కోసం అతని పట్ల భక్తితో ఇది చేస్తే కానీ సింహాసనం మీద కూర్చోన్నారు. అయితే ప్రజలందరూ కూడా సంతోషం, ఎందుకంటే రాజు పోయిన తర్వాత అది మాకు అక్కర్లేదని ఎవరు ఏం చేయరు, కానీ రాజు ఉండగా చేయనంటే మాత్రం ప్రమాదం. ఏదైనా ఏ ప్రభుత్వమైనా ఒక జీవో ఇచ్చిందంటే దాని ప్రకారం చేయకపోతే ప్రమాదం పడతాం. అంచేత ఇక్కడ కూడా రాజుగారే పోయాడు కాబట్టి ఈ జైన మతం అనుసరించడం లేదా శైవ మతాన్ని అలా పక్క తోయడం అవసరంలా. శైవ మతాన్ని పూర్వస్థానం యథాబద్ధ ఇదివరకు ఎలా అయితే గౌరవించారో, ఎలా అయితే పరమేశ్వరుడు అర్చన ఆరాధన జరిగిందో అలా చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళందరూ తథాస్తు తప్పనిసరిగా మేమందరం జైన మతాన్ని తుడిచిపెట్టేస్తాము, శైవ మతాన్ని అభివృద్ధి పరుస్తాం, ప్రోత్సాహపరుస్తాం అని చెప్పి వాళ్ళంతా కూడా మాట ఇచ్చారు. అప్పుడు ఈయన పాండ్య దేశం మధురై పట్టణంలో ఆ బంగారు సింహాసనం మీద చక్క అధిష్ఠించి ఆయన రాజుగా చక్రవర్తిగా అభిషేకం చేయించుకున్నాడు. సరే, అంత మాత్రం అక్కడ కూర్చోలేదు. మళ్ళీ తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ చొక్క లింగేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పరమేశ్వరుడికి అర్చన చేశాడు. ఆలయ అర్చకులు కూడా రాజలాంఛనాలతో ఈయనకి ఎదురు పలికి, అంటే పూర్ణ కుంభంతో తీసుకొస్తారు, ఎదురు వెళ్ళి తీసుకొస్తారు. ఆ రాజలాంఛనాలతో ఈయన గుళ్ళోకి తీసుకొచ్చారు, దేవాలయంలోకి. ఆ స్వామివారికి అర్చనలు ఆరాధనలు అన్నీ కూడా చేయించారు. వెంటనే చేసిన పని ఏమిటి అంటే, ఇంత మటుకి పరమశివుడికి ఇటీవల కాలంలో ఆంధ్ర చక్రవర్తి వచ్చిన తర్వాత ఈ గంధము శ్రీచందన సమర్పణ లేకుండా పోయింది అనుకున్నాం కదా. అప్పటికప్పుడు రాజుగారు రావడంతో గంధపు చెక్కలు తెచ్చి గబగబా అందరూ అరగదీసి చొక్కలింగేశ్వరుడికి చక్కగా గంధాన్ని సమర్పించారు. ఇక ఆ తర్వాత ఈ పాండ్య దేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో కూడా గంధపు చెక్కలను సరఫరా చేయడం, ఆ పరమేశ్వరుని గంధ శ్రీచందనాన్ని సమర్పిస్తూ ఉండడం, అట్లాగే మధుర మీనాక్షి అమ్మవారికి సుందరేశ్వరుడు కూడా సమర్పించడం జరిగింది. ఈ విధంగా చాలా కాలము ఈ మూర్తి నాయన గారు రాజ్య పరిపాలన చేసి తాను శివభక్తుడై ప్రజల చేత శివభక్తిని పెంపొందింపజేసి ఆలయాల్ని అభివృద్ధిపరిచి కొత్త ఆలయాల్ని నిర్మించిన ఆలయాలకి ఉన్న ఆలయానికి కూడా ఇనాములు భూములు కింద అనేకమైనటువంటి భూముల్ని ఆ ధూపదీప నైవేద్యాల కోసం వాటికి ఇచ్చి ఆ విధంగా శైవాన్ని వ్యాప్తి చెందించాడు మన మూర్తి నాయనారు. జీవితాంతం సుఖపడ్డాడు, తన సంతానం కూడా బాగా కలిగింది. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత చక్కగా శివలోకాన్ని చేరాడని చెప్పి ఈ కథ మనకు తెలుస్తుంది. తద్వారా మనకి ఏంటంటే భగవంతుడిని నమ్మినట్లయితే ఏ విధంగా ఎలా అదృష్టం వరిస్తుందో మనకు తెలియదు. మనం చూస్తూ ఉంటాం. మనం కూడా ఇటీవల, అంటే పేర్లు చెప్పకూడదు కానీ, ఒక సామాన్య మానవుడు ఓటింగ్ అంటే ఎలక్షన్లో నిలబడ్డాడు. యథార్థానికి అతనికి డిపాజిట్ కట్టడానికి కూడా డబ్బులు అంత స్తోమత లేనివాడు నిలబడ్డాడు. ఏదో ఈ కూటమి దాంతో అతనికి సీట్ ఇచ్చారు, నెగ్గేశాడు. నెగ్గిన తర్వాత అతనికి మంత్రి పదవి కూడా వచ్చింది. మన సమీప ప్రాంతంలో వాడే మంత్రి పదవి కూడా వచ్చింది. ఎంత ఆశ్చర్యం చూడండి. మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకునే ఒక సామాన్యుడు సువిశాలమైన భూమికి మంత్రి అయ్యాడంటే అది ఆశ్చర్యం. మన కళ్ళతో మనం చూస్తాం. అది ఎందుకు చెప్పొచ్చానంటే, ఏనుగండి నిజంగా వస్తుందా, అది దండేస్తుందా, దండేస్తే రాజు అవుతాడా అని ఆశ్చర్యపోవక్కల్లా మన కళ్ళతో మనం చూసాం. ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి అందలం ఎక్కి కూర్చున్నాడు. అలాగేంటంటే అంచేది మనం కూడా ఏంటంటే
భగవంతుడిని నమ్ముకున్నట్లయితే భగవంతుడు మనకి ఏ విధంగా మరి సంపదలను కలగజేస్తాడో, ఏ విధంగా సౌఖ్యాలు ఇస్తాడో మనకే తెలియదు. మనం అనుకున్నాం కదా, ఏదో ఈ దీంట్లోకి వచ్చి సలిలము భంగిన్ అంటే కొబ్బరి బొండంలోకి వచ్చే నీళ్ళలాగా సంపద అలాగే వస్తుంది. కాబట్టి భగవంతుని నమ్ముకోవాలి, అర్చన ఆరాధన చేయాలని చెప్పి అనుకుంటూ అటువంటి శక్తిని యుక్తిని పార్వతీ సమేతుడైన ఆ పరమేశ్వరుడు మనందరికీ ప్రేక్షకులందరికీ కలజేయాలని కోరు చేసుకుంటూ స్వస్తి.